మీరెప్పుడైనా ఆలోచించారా ఈ అమెరికా ఇంత పవర్ఫుల్గా ఎలా మారింది? అమెరికాకు ప్రెసిడెంట్ అయిన ఈ ట్రంప్ ఏ విధంగా తనకిష్టమొచ్చినట్టుగా దేశాలతో ఆడుకోగలుగుతున్నాడు? అమెరికా తనకు నచ్చని దేశాల ప్రభుత్వాన్ని కూలగొట్టేస్తుంది. ఉదాహరణకి బంగ్లాదేశ్, పాకిస్తాన్ అండ్ ఇప్పుడు వెనిజులా. ట్రంప్ నాకు గ్రీన్లాండ్ కావాలి అని ఏకంగా యూరప్ని బెదిరిస్తున్నాడు. వెనిజులా దేశంలోని ఆయిల్ నెవల్ అన్నిట్నీ దోచేసుకున్నాడు. ఇరాన్ దేశం అభివృద్ధి చెందకుండా ఆ దేశంపైన శాంక్షన్లు విధించాడు. ఈ శాంక్షన్స్కి భయపడి ఏ దేశం కూడా ఇరాన్తో బిజినెస్ చేయట్లేదు, వాళ్ల ఆయిల్ని కొనట్లేదు. అలాగే ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంపెనీస్ అన్నీ అమెరికాలోనే ఎందుకున్నాయి? అన్ని దేశాలు డాలర్స్కి ఇంతగా విలువ ఎందుకిస్తాయి? అసలు ప్రపంచ దేశాలు అమెరికాకు ఎందుకు భయపడతాయి? అన్ని దేశాలు కలిసి కూడా ఈ అమెరికాను ఎందుకు ఎదిరించలేకపోతున్నాయి? ఈ అమెరికా పవర్ వెనకాల సీక్రెట్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో మనం అమెరికన్ హిస్టరీ కూడా తెలుసుకోబోతున్నాం. కాబట్టి నేను గ్యారంటీగా చెప్తున్నాను, మీకు చాలా కొత్త అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు ఎంతో పవర్ఫుల్గా మారిన అమెరికా వరల్డ్లోనే మోస్ట్ పవర్ఫుల్ అండ్ బిగ్గెస్ట్ ఎకానమీగా ఉన్న అమెరికా ఎలా ఏర్పడింది? ప్రెజెంట్ అమెరికాలో ఉన్న ఎవ్వరూ కూడా అక్కడ నేటివ్ అమెరికన్స్ కాదు అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, అమెరికా ఏర్పడ్డానికి అసలైన కారణం మన భారత్. ఎస్, మీరు విన్నది నిజమే. అమెరికా ఏర్పడడానికి అసలైన కారణం మన భారతదేశం. నిజానికి అమెరికా అనే దేశం లేని సమయంలో భారత్ని వెదకడానికి బయల్దేరిన కొలంబస్ యాక్సిడెంట్గా అమెరికాను కనుగొన్నాడు. ఇప్పుడు ప్రపంచంలోనే పవర్ఫుల్ దేశంగా అమెరికా ఉంది. కాని ఒక సమయంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేశంగా మన భారతుండేది. మన దగ్గర పుష్కలమైన సంపద, బంగారం ఉండేది. ఇటలీకి చెందిన ఈ క్రిస్టోఫర్ కొలంబస్ 1442 ఆగస్టు 3న భారతదేశాన్ని వెతుకుతూ ఒక భూభాగాన్ని కనుగొంటాడు. ఇక్కడ మీకొక డౌట్ రావచ్చు, బ్రదర్, మన భారత్ గురించి ఆ సమయంలో యూరప్లో ఉన్న ప్రజలకు ఎలా తెలుసు? వాళ్లకు మన భారత్ని వెతకాల్సిన అవసరమేంటి అని మీలో తెలియని వాళ్లకి చెప్తున్నాను. ఆ సమయంలో అంటే 1300-1400 సంవత్సరంలో భారత్ వరల్డ్ బిజినెస్కి సెంటర్గా ఉండేది. చైనా ప్రొడ్యూస్ చేసిన సిల్క్, మన దేశంలో ప్రొడ్యూస్ అయ్యే మసాలాలు, ఇంకా చాలా వస్తువుల్ని యూరోప్ దేశాలు ఇంపోర్ట్ చేసుకునేవి. ఈ బిజినెస్ కోసం వరల్డ్ సిల్క్ రూట్ని ఉపయోగించేవారు. అది చూడ్డానికి ఇదిగో ఈ విధంగా ఉండేది. అప్పట్లో ఇప్పట్లాగా పెద్ద పెద్ద కంటైనర్ షిప్పులు ఉండేవి కాదు. ఎక్కువగా బిజినెస్ ఇలా భూమార్గం ద్వారానే జరిగేది. ఈ ట్రేడ్ రూట్కి అప్పట్లో టర్కీ మేజర్ సెంటర్గా ఉండేది. టర్కీ నుంచే వస్తువులు యూరప్కి ఎక్స్పోర్ట్ అయ్యేవి. కానీ మీ అందరికీ తెలుసు, ఆ తరువాత ఓటమన్ ఎంపైర్ వేగంగా ఎక్స్పాండ్ అవ్వడంతో ఈ ఎంపైర్కి చెందిన రాజులు ఈ సిల్క్ రూట్ ద్వారా జరిగే ట్రేడ్ మొత్తాన్ని దోచుకునేవారు, వ్యాపారస్తుల్ని ఇబ్బంది పెట్టేవారు. దాంతో మన భారత్ నుంచి, సౌత్ ఏషియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న వస్తువులు యూరప్కి అందేవి కావు. మీరు నమ్మరు, ఆ సమయంలో భారత్ వరల్డ్ వైడ్గా ఎంతో ఫేమస్. మన దేశంలోని బంగారం, ఐరన్ మెటీరియల్స్ అండ్ మసాలాలు యూరప్ దాకా వెళ్లేవి. మన దేశం అప్పుడు ఎంత రిచ్గా ఉండేది అనేది యూరోపియన్స్కి బాగా తెలుసు. ఎప్పుడైతే మధ్యలో ఈ ఇస్లామిక్ ఒటామన్ ఎంపైర్ ఎక్స్పాండ్ అయిందో వరల్డ్ సిల్క్ రూట్ బ్లాక్ అయిపోయింది. దాంతో ఇటలీలోని ఈ కొలంబస్ భారత్ని సముద్రమార్గం ద్వారా కనుక్కోవాలి అనుకున్నాడు. అప్పట్లో వీళ్లు ఈ అట్లాంటిక్ ఓషియన్ దాటేస్తే డైరెక్ట్గా భారత్ చేరుకోవచ్చు అనుకున్నారు. అలా అనుకునే ఇతను తన జర్మీని స్టార్ట్ చేశాడు. అలా ఇతను అట్లాంటిక్ సముద్రం దాటి 1492లో ఇదిగో ఈ అతిపెద్ద ఐలాండ్ మీదకి వచ్చాడు. అదే ఇప్పటి అమెరికా. మొదట్లో ఈ ఐలాండ్నే కొలంబస్ భారత్ అనుకున్నాడు. అందుకే అమెరికాలో ఉండే నేటివ్ ప్రజల్ని రెడ్ ఇండియన్స్ అని పిలుస్తారు. కొలంబస్ తాను కనుగొన్న ఈ ఐలాండ్ గురించి యూరప్ మొత్తానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అప్పట్లో ఈ యూరోపియన్ దేశాలు మిగతావారికంటే వ్యాపారం విషయంలో కాస్త అభివృద్ధి చెంది ఉన్నారు. వీళ్లు తమకన్నా బెటర్గా ఎవరు కనిపించినా వాళ్లపైన దాడి చేసి ఆ దేశాన్ని దోచుకునేవారు. ఇప్పటి అమెరికాను ఒకసారి చూడండి. ఇతర దేశాలపైన ట్రేడ్ శాంక్షన్లు విధిస్తూనే ప్రపంచం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంది. అయితే అమెరికాకు ఈ పవర్ ఒక్క రాత్రిలో రాలేదు. అమెరికా ఇంతటి పవర్ఫుల్గా మారింది అంటే దానికి మెయిన్ రీజన్, తను చేసే ఏ పనిలో కూడా తప్పు జరగకూడదు అనే ఒక సిద్ధాంతాన్ని పెట్టుకుంది. అమెరికా ఎప్పుడూ వర్స్ట్ కేస్ సినారియోని అంచనా వేసి రంగంలోకి దిగుతుంది. అందుకే కదా తమ దేశంలో లీడర్స్ మారినా దేశాన్ని సేఫ్గా ఉంచేందుకు ఒక బలమైన సిస్టమ్ని బిల్డ్ చేసుకుంది. ఇప్పుడు మీ జీవితాల గురించి ఒకసారి ఆలోచించండి. మీ అందరికీ తెలుసు, టైం ఎప్పుడూ మన చేతిలో ఉండదు. ఏ క్షణాన ఎవరికి ఏం జరుగుతుందో ఊహించలేం. అందుకే తెలివైన వారు తాము ఉన్నా లేకపోయినా ఫ్యామిలీ ఆనందంగా ఉండాలనుకుంటారు. అంతేకాని నాకేమవుతుందిలే అని అనుకోరు. మీ తరువాత కూడా మీ ఫ్యామిలీ బాగుండాలి. ఎవరిమీద ఆధారపడకుండా ఉండాలనుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ లాంటి బ్యాకప్ ప్లాన్ ఖచ్చితంగా ఉండాల్సింది. రేపు మీకు జరగరాంది ఏదైనా జరిగితే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ అందిస్తుంది. ఈ బిజీ లైఫ్లో చాలామంది తమ ఫ్యామిలీ ఫ్యూచర్ని సెక్యూర్ చేయడం మర్చిపోతున్నారు. పైగా మీ అందరికీ తెలుసు,
ఈ ప్లాన్స్ అంత ఎక్స్పెన్సివ్ కూడా కాదు. ఒక మంచి టర్మ్ ప్లాన్ కోసం చూస్తుంటే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ ఒకసారి ట్రై చేయండి. ఇందులో మంత్లీ కేవలం రూ. 595 పే చేస్తే అప్ టు 1 crore అండ్ మంత్లీ రూ. 902 పే చేస్తే 2 కోట్ల వరకు కవరేజ్ అందుతుంది. మీరు అప్లై చేసిన కేవలం 3 గంటల్లో 99.7% క్లెయిమ్ సెటిల్మెంట్ చేస్తారు. మీరు శాలరీడ్ పర్సన్ అయితే మీకు ఫస్ట్ ఇయర్ 15% డిస్కౌంట్ అందిస్తారు. అదే ఒకవేళ మీరు విమెన్ అయితే లైఫ్ లాంగ్ 15% డిస్కౌంట్ అందిస్తారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళు ఒక యూనిక్ బెనిఫిట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ టర్మ్ ప్లాన్ కంటే ముందే ఎగ్జిట్ అవ్వాలనుకుంటే మీరు అప్పటి వరకు కట్టిన ప్రీమియం మొత్తాన్ని స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ బెనిఫిట్ ద్వారా రిటర్న్ పొందవచ్చు. మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి అప్ టు 15% ఆన్లైన్ డిస్కౌంట్తో టర్మ్ ప్లాన్ని తీసుకోండి. అండ్ నేడు టర్మ్ ప్లాన్ పైన ఎటువంటి జీఎస్టీ లేదు కాబట్టి మీరు సేమ్ ప్రీమియంకి ఎక్కువ కవర్ని పొందవచ్చు. మీరు తీసుకునే కరెక్ట్ డెసిషన్ ఫ్యూచర్లో మీ ఫ్యామిలీకి ఒక స్ట్రాంగ్ షీల్డ్ లాగా పనిచేస్తుంది. వీళ్లు ఈ ఐలాండ్ని భారత్ అనుకుని స్పెయిన్, బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ తమ ఆర్మీని ఈ ఐలాండ్ మీదకి పంపించి చాలా మటుకు ప్రాంతాల్ని ఆక్యుపై చేసుకుని అక్కడ సెటిల్ అయిపోయారు. తమ కాలనీస్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ విధంగా అమెరికాకు వచ్చిన ఈ యూరోపియన్ ప్రజలు అసలైన అమెరికన్స్ అంటే లోకల్ రెడ్ ఇండియన్స్ని ఎంత కిరాతకంగా అంతం చేశారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నిజానికి ప్రెజెంట్ అమెరికాలో ఉన్న ఈ తెల్లవాళ్లు ఎవ్వరూ కూడా లోకల్ అమెరికన్స్ కాదు. వీళ్లు ఇదిగో ఈ యూరోపియన్ దేశాల నుంచి వలస వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్లు. ఇప్పుడు మీకు కనిపించే ట్రంప్, జో బైడెన్ ఇంకా మిగతా అమెరికన్ పెద్ద పెద్ద లీడర్లు ఎవ్వరూ కూడా అక్కడివాళ్లు కాదు. వీళ్లు ఒక సమయంలో యూరప్ నుంచి వలస వచ్చినవాళ్లు. మరి అసలైన అమెరికన్స్ ఎవరు బ్రదర్ అంటే ఇదిగో వీళ్లు. వీళ్లనే రెడ్ ఇండియన్స్, నేటివ్ అమెరికన్స్ అంటారు. యూరోపియన్స్ వీళ్ల భూముల్ని లాక్కుని ఇక్కడ ఉన్న లక్షల మంది అసలైన అమెరికన్స్ అందర్నీ అంతం చేసి వాళ్ల ప్రాంతాల్లో వీళ్లు సెటిల్ అయిపోయారు. 16వ శతాబ్దం వచ్చేసరికి అమెరికాలో మనల్ని రూల్ చేసిన బ్రిటిషర్లు కూడా వచ్చి సెటిల్ అయిపోయారు. మొత్తంగా ఇక్కడ 13 కాలనీస్ ఏర్పడ్డాయి. 1700 సంవత్సరం వచ్చేసరికి స్పెయిన్, ఫ్రాన్స్ అండ్ బ్రిటన్ ఈ ఐలాండ్ పైన తమ స్థావరాల్ని, భూభాగాల్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అప్పటి మ్యాప్ చూడడానికి ఇదిగో ఈ విధంగా ఉండేది. ప్రెజెంట్ అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలున్నాయి. కాని మొదట్లో 1700 సంవత్సరంలో కేవలం 13 రాష్ట్రాలు మాత్రమే ఉండేవి. మీరు ఇక్కడ మ్యాప్లో చూసినట్లయితే ఆరెంజ్ కలర్లో ఉన్న ఈ ప్రాంతాలన్నిటినీ బ్రిటన్ ఆక్యుపై చేసుకుంది. మధ్యలో ఉన్న బ్లూ కలర్ని ఫ్రాన్స్ ఆక్యుపై చేసుకుంది. అందులో కెనడాలోని చాలా ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇక పింక్ కలర్లో ఉన్న కొన్ని ప్రాంతాలని స్పెయిన్ ఆక్యుపై చేసుకుంది. అండ్ ఇటు సైడ్ ఉన్న ఈ ప్రాంతం మొత్తం కూడా ఎవరి అండర్లో ఉండేది కాదు, లోకల్ పీపుల్స్ ఉండేవారు. ఇప్పుడు మీరు చూసుకుంటే అమెరికాలోని ప్రజలు మేము బయటవాళ్లను రానివ్వము, బయట దేశస్థులు వచ్చి మా దేశాన్ని నాశనం చేస్తున్నారు అంటూ ప్రొటెస్టులు చేస్తున్నారు. కాని నిజానికి ఇప్పుడు అమెరికాలో ఉన్న వీళ్లు ఎవ్వరూ కూడా లోకల్స్ కాదు. వీళ్లు కూడా ఒక సమయంలో బయట దేశం నుంచి వచ్చినవాళ్లే. అందుకే ట్రంప్ని కూడా చాలామంది నీ సొంత దేశం జర్మనీ, నీ తాతముత్తాతలు జర్మనీ నుంచి ఇక్కడికి వచ్చారు, నీకు మమ్మల్ని వెళ్లమని చెప్పే అధికారం లేదు అంటే క్రిటిసైజ్ చేస్తారు. 1730 సమయంలో అమెరికా ఇదిగో ఇలా ఫ్రాన్స్, బ్రిటన్ అండ్ స్పెయిన్ 3 దేశాల మధ్య డివైడ్ అయ్యింది. ఆ సమయంలో బ్రిటన్ వాళ్లు చాలా పవర్ఫుల్గా ఉండేవారు. వీళ్లే మన దేశంపైన దాదాపు 200 సంవత్సరాలు అధికారం చెలాయించారు. అయితే ఈ అమెరికాలో కూడా ఫ్రాన్స్ అండ్ బ్రిటన్ ఈ రెండూ అమెరికా మాది అంటే మాది అంటూ గొడవపడ్డం స్టార్ట్ చేశాయి. బ్రిటన్ ఎలాగూ పవర్ఫుల్ కాబట్టి వాళ్లు ఫ్రాన్స్ని చాలా మటుకు ఓడించి వాళ్ల ప్రాంతాలన్నీ ఆక్యుపై చేసుకున్నారు. ఇక ఇప్పుడు అసలైన గేమ్ మొదలవుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇవి యూరప్లోని దేశాలు అండ్ ఇది అమెరికా. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న ప్రాంతం ఫ్రాన్స్ అండ్ ఇదే అప్పటి బ్రిటన్ సామ్రాజ్యం. ఇక్కడ లాజిక్ ఏమిటంటే వీళ్ల సొంత దేశాల కంటే వీళ్లు ఆక్యుపై చేసుకున్న అమెరికా చాలా పెద్దది. కాబట్టి ఈ యూరప్ నుంచి అమెరికాకు వచ్చిన వాళ్లంతా ఒకటైపోయారు. మనం తిరిగి యూరప్కి వెళ్లలేం. కాబట్టి మనం కొట్టుకుని ఏం ప్రయోజనం? మనమంతా ఇక్కడ కలిసిపోదాం. మనల్ని రూల్ చెయ్యాలి అని ట్రై చేస్తున్న బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలపైన యుద్ధం చేద్దామని డిసైడ్ అయిపోయారు. అంటే ఈ ప్రాంతంలోకి వచ్చిన యూరోపియన్స్ అందరూ కలిసి ఒక కొత్త ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. అదే అమెరికన్ ఐడెంటిటీ. వీళ్లంతా కలిసి ఫ్రాన్స్, బ్రిటన్తో పోరాడి 1783వ సంవత్సరంలో అమెరికాకు స్వాతంత్ర్యం సంపాదించారు. ఎస్, అమెరికా కూడా ఒకప్పుడు స్వాతంత్రాన్ని సాధించింది. అండ్ 1787లో వీళ్లు తమ రాజ్యాంగాన్ని క్రియేట్ చేసుకున్నారు. 1776లో ఈ అమెరికా యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా గుర్తించబడింది. అమెరికాకు మొదటి ప్రెసిడెంట్గా జార్జ్ వాషింగ్టన్ ఎంపికయ్యారు. అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చింది. కాని ఇక్కడి చాలా ప్రాంతాల్ని ఫ్రాన్స్ రూల్ చేసేది. కాబట్టి అమెరికా 1803లో ఫ్రాన్స్తో యుద్ధం చేయడం కంటే ఇంత డబ్బులిచ్చేసి ఈ భూభాగం మొత్తాన్ని
అంటే ఇక్కడ కనిపిస్తున్న లూషియానాని $1.5 కోటి పెట్టి ఆ సమయంలో కొనేశారు. 1848లో ఇదిగో అమెరికాలోని ఈ పార్ట్ మొత్తం మెక్సికో అండర్లో ఉండేది. అప్పుడు అమెరికా మెక్సికోతో యుద్ధం చేసి ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసుకుంది. ఈ యుద్ధం ద్వారా కాలిఫోర్నియా, టెక్సాస్ లాంటి ప్రాంతాలు అమెరికాలో భాగమయ్యాయి. మొదట్లో నేను చెప్పినట్టుగా అమెరికాలో కేవలం 13 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. ఆ తరువాత మెక్సికోని ఓడించి కాలిఫోర్నియా, టెక్సాస్ లాంటి ప్రాంతాలని తమలో కలుపుకున్నారు. దీంతో ఈ అమెరికా దేశం ప్రపంచంలో పవర్ఫుల్గా మారింది. ఇక ఇప్పుడు వేరే దేశాలతో యుద్ధం చేయడం ఆపేసి బెదిరించడం మొదలుపెట్టారు. శాంతిపూర్వకంగా మీ ప్రాంతాల్ని మా దేశంలో కలిపేయండి, లేకపోతే మిమ్మల్ని నాశనం చేస్తాము అని వార్నింగ్ ఇచ్చేవారు. ఇలా అమెరికా బెదిరింపులకు భయపడి ఇలినాయ్స్, ఓహియో, ఫ్లోరిడా లాంటి రాష్ట్రాలు యుఎస్ఏలో భాగమయ్యాయి. ఈ రాష్ట్రాలైతే శాంతిపూర్వకంగా వచ్చి అమెరికాలో కలిసిపోయాయి. కానీ కాలిఫోర్నియా వాళ్లు ఒప్పుకోలేదు.